అందరికీ నమస్కారం. సునీ వ్లాగ్స్ కి మీకు స్వాగతం. నేను మీ సునీతని. ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. నేను చేస్తూ మీకు ఎలా ఉందో చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. నేను చూద్దాం దీని ప్రాసెస్ ఎలా అన్నది. చికెన్ ఫ్రైడ్ రైస్ లోకి బాస్మతి రైస్ నేను ఇలా ఉడికించుకొని అట్టే పెట్టుకున్నాను. ఇదిగోండి చికెన్ ఫ్రై చేసి కూడా అలాగే పెట్టుకున్నాను నేను. ఇదిగోండి అందులో వేయడానికి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇదిగోండి ఇంకా 2 ఎగ్స్ వేయాలి. ఇదిగోండి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇలా కళాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేద్దాం. ఇదిగోండి ఎగ్స్ కట్ చేసేస్తున్నాను ఇందులోకి. టూ ఎగ్స్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఒకసారి కలిపేద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేద్దాం. ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం క్యాబేజ్ వేస్తున్నాను. కొంచెం అంటే అదే ఇక్కడ కట్ చేస్తూ ఉంచిందంతా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇదండి వేగుతుంది. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు వేగాయి కదండి, క్యాప్సికమ్ వేస్తున్నాను నేను. క్యాప్సికమ్ కూడా కొద్దిసేపు వేగాలి. తర్వాత క్యారెట్ వేసేస్తున్నాను. ఈ రెండు కలిసి వెళ్తాయి కదా అని చెప్పి కలుపుదాం ఒకసారి. కొంచెం సేపు వేగాలి ఇది. ఇదండి చూద్దాం ఒకసారి. ఇవి వేగినాయి. ఇప్పుడు ఇందులోకి ఇదండి ఉల్లి పచ్చిమిర్చి కదా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను నేను. ఇవి కూడా కలిపేద్దాం. ఇగోండి వేగింది కదా. ఇప్పుడు నేను అందులోకి మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టానని చెప్పాను కదా, ఈ రైస్ వేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇదిగోండి రైస్ వేసాం కదా. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టాను కదా, ఈ చికెన్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను నేను. చికెన్ వేసేసాం కదా, ఇందాక ఎగ్ పక్కన పెట్టాను కదా, ఎగ్ కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి రైస్కి ఇవన్నిటికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. ఇదిగోండి ఒక స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను నేను. ఇదిగోండి ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇవన్నీ వేసాం కదండి, ఒకసారి బాగా కలిపేద్దాం. జారిపోతుంది. ఇదండి బాగా కలిపాను కదా, కొంతసేపు ఉంచుదాం అలాగా. ఇంకా కొంచెం అవ్వాలి. ఇదండి ఇది అవుతుంది కదా, ఫైనల్ గా కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, ఒకసారి కలుపుదాం. కలిపేద్దాం ఒకసారి. ఇప్పుడే మీరు చూసుకోవాలి సాల్ట్ అవన్నీ సరిపోయినాయా లేదా అన్నది. సరిపోతే మళ్ళీ వేసుకొని కలిపేసుకోవడమే.
ఇదండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.